I request, sir, all the awardees to please take the second row because we are having chief guest waiting. And hearty welcome on behalf of FTPC. So please put your hands together for Shri Dr. Naim Singh Premi Garu, Chairman International Human Rights. Please put your hands together for the lovely person. Honorably, we call upon to the stage of FTPC Awards today, Rebel Star Krishnam Raju Gari Pratibha Puraskaralu. Sorry, okay. So I request Chaitanya Garu to please come on to the dais, sir. Let us all felicitate our today's chief guest, the rebel person, శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఈరోజు మరి సత్కారం. రెబల్ స్టార్ కృష్ణం రాజు. ఇండస్ట్రీలో చాలా మంది వస్తున్న వాళ్ళు వర్ధమాన లేదా నిరంతరం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా సరే మాట్లాడేటప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేశారు. ఎందుకంటే ఆయన ఎవ్వరికి భయపడ్డు. ఓకే, ఏదైనా సరే ఎవరితో అయినా సరే ఎవరినైనా సరే అందుకే డైరెక్ట్ గా కౌంటర్ ఎన్కౌంటర్ ఆయన ఇచ్చేయగలడు. అంతే కదా, ఆ నిలువెత్తు నిజాయితీ ఎవరికి భయపడదు. I request so much for the dialogue. Please to give away the awards of this wonderful morning, sir. మన మధ్యలో సరస్వతి పుత్రులు 3 గిన్నెస్ రికార్డ్ సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు. ఈస్ హియర్ అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. ఈరోజు A hearty welcome on behalf of FTPC. Okay, next we welcome Shri P. Vamshi Krishna Garu, businessman. P. Vamshi Krishna Garu. Are you there, sir? Okay, we move on. So please put your hands together and Gattiga Chapatlatoni, Shri Ram Ravipalli, actor, writer and director. రామ్ రావుపల్లి గారు అతను ఎంతో మందికి ఆయన స్ఫూర్తి కూడా. ఎప్పుడు నిరంతరం సినిమా కోసం శ్రమించే వ్యక్తి. సినిమా కథ రాసి సినిమా డైరెక్ట్ చేసి సినిమాని ప్రేమించి అందరికీ అవకాశాలు ఇవ్వాలి, అందరికీ అవకాశాలు రావాలి, మంచి పని మనం చేయాలి, సక్సెస్ అనేది కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో మనం సక్సెస్ కొడతాం అంటూ ఉత్సాహపరుస్తూ ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి రవి రాంపల్లి గారు. ఆయన ఎంత మంచి రచయిత అంటే అప్పుడప్పుడు పెద్దవాళ్ళకి సన్మానం చేసినప్పుడు సన్మాన పత్రాలు కూడా ఆయన రాస్తారు కూడా. सर जी हमें मालूम नहीं अगर हम जो बोलते हैं आप समझते हैं ना समझते हैं क्योंकि अच्छा या आपके साथ ही बहुत हैं जो बिल्कुल ना समझते हैं इस लैंग्वेज को. हम उनके लिए तो कोशिश करते हैं बीच बीच में जहां भी जरूरत पड़े तो हम हिंदी में भी बोलते रहते हैं उनके लिए. वैसे तो प्यार की भाषा नहीं है, फिर भी आप समझते हैं. इट्स एन ऑनर. గజల్ శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గజల్ శ్రీనివాస్ గారు దేశ విదేశాల్లో ఎన్నో వేల కచేరీలు ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చి గజల్ అనే దానికి గజల్ అనగానే శ్రీనివాస్ గారు గౌతమ్ రాజ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ నటులు, హాస్యానికి పెట్టింది పేరు, హాస్య నటునికి సంబంధించి తన ప్రత్యేకమైన ఒక స్లాట్ ని క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి గౌతమ్ రాజ్ గారు. నిర్మాత, నటుడు, నిర్మాత రెండు కూడా. గౌతమ్ రాజ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆహుతులైనటువంటి రసజ్ఞ ప్రేక్షక మహాశయులకు నా నమస్కారాలు. ఈరోజు ఎఫ్టిపిసి అండ్ తెలుగు సినిమా వేదిక ఈ వేదిక మీద 10 మందికి ఇలాంటి అవార్డులతో సత్కరించడం చాలా ఆనందకరం. ముఖ్యంగా కృష్ణరాజు గారి పేరు మీద వారి జయంతి సందర్భంగా
ఈ అవార్డులు ఇవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది. వారికి నాకు కూడా ప్రత్యక్ష పరిచయం ఉంది. నేను మా కాకినాడలో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు అనేక రకాల స్కిట్లు వేసి ఆయన విజయానికి మేమెంతో కృషి చేశాం. అప్పుడు నన్ను చాలా మెచ్చుకునేవారు. వారు నా దర్శకత్వంలో ఒక సినిమాలో వేషం వేయాల్సిందే, లాస్ట్ మినిట్లో అది కుదరలేదు, లేకపోతే బ్రహ్మాండంగా జరిగేది. వారు ఎప్పుడు వారింటికి వెళ్ళినా ఆప్యాయంగా భోజనం పెట్టించి అద్భుతంగా చూసేవారు. కళాకారులు అంటే చాలా ఇష్టం ఆయనకి. అలాగే నేను ఈ మధ్యన ప్రభాస్ గారితో ఒక సినిమాలో వారం రోజులు వర్క్ చేయడం జరిగింది, రాజా సాబ్ అనే సినిమాలో. అప్పుడు ఆయన కూడా వాళ్ళ పెన్నాన్న గారు లాగే చాలా ఆప్యాయంగా, చాలా ఆత్మీయంగా, కళాకారులు అంటే ప్రాణం పెట్టేటువంటి కుటుంబం అది. అలాంటి కుటుంబ నేపథ్యంలో కృష్ణరాజు గారు పేరు మీద నేను ఈరోజు ఈ అవార్డుని తీసుకోవటం, దట్టు మా గజల్ శ్రీనివాస్ గారు చాలా చిన్నప్పటి నుంచి కూడా అత్యద్భుతమైనటువంటి ప్రతిభ చూపిస్తూ గజల్స్లోనే ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి మహా కళాకారుడు గజల్ శ్రీనివాస్, వారి చేతుల మీదుగా, అలాగే మా బావగారు గౌతమ్ రాజు గారి చేతుల మీదుగా, అలాగే సార్ చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇందుకు నా మిత్రుడు వర్మకి, అలాగే జంగా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. So we call upon the next awardee, Shri P. Vamshi Krishna Garu, businessman. Please. A hearty congratulations on behalf of FTPC India in association with Telugu Cinema Vedika. Proud to organize this wonderful, beautiful golden moment here. Rebel Star Krishnam Raju Pratibha Puraskar 2025. Next, we welcome Shri Anil Muppudi, Indian film director. Mr. Anil Muppudi, Indian film director. ఈరోజు కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్న చాలా మందికి కృష్ణంరాజు గారితో సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా గజల్ శ్రీనివాస్ గారు అయితే కృష్ణంరాజు గారితో ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో ఆయనతో ప్రయాణం చేసిన వ్యక్తి. కృష్ణంరాజు గారు గజల్ శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి ఒక ధారావాహిక కూడా ప్రొడ్యూస్ చేయడానికి ప్రణాళికలు కూడా చేశారు. అలాగే కృష్ణంరాజు గారికి అడ్వైజర్గా గజల్ శ్రీనివాస్ గారు ఉండేవాళ్ళు. అది ప్రత్యక్షంగా నేను ఎన్నోసార్లు ఆ పంక్తిలో కూడా నేను ఉన్నాను. నేను Next, Shri A.L. Murali Krishna Garu, Indian film actor. Please put your hands together. గట్టిగా చప్పట్లతోని సాదరంగా వేదికపై ఆహ్వానించుకుందాం శ్రీ A.L. Murali Krishna గారిని, ఇండియన్ ఫిల్మ్ యాక్టర్. వేదిక మీదకి నేను రాజశేఖర్ గారు, ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అసోసియేషన్, రాజశేఖర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ శ్రీ సుబ్బారెడ్డి గారు, ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్. శ్రీ సుబ్బారెడ్డి గారు సార్ ఉన్నారా? శ్రీ సిహెచ్ సుబ్బారెడ్డి గారు, ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్. Hearty congratulations, FTPC, Film and Television Promotion Council of India, in association with Telugu Cinema Vedika, proud to organize this wonderful event. Rebel Star Krishnam Raju Pratibha Puraskar 2025. సార్ మీకోసమే చూస్తున్నాం మేము వేదిక మీద.
ఇండియన్ ఫిలిం నెంబర్ 9. నెక్స్ట్ అండి శ్రీ డి శ్రీనివాసరాజు గారు. శ్రీనివాసరాజు గారు నేను మ్యూజిక్ పెట్టమంటూ నర్సిరెడ్డి గారు ఇండియన్ సింగర్. కాసర్ల నర్సిరెడ్డి గారు. ఓకే. ఎస్పిఆర్ సాయి ప్రసాద్ గారు యాక్టర్ కాస్టింగ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. గట్టిగా చప్పట్లతోని వారిని సత్కరించుకుందాం. ఎస్పిఆర్ సాయి ప్రసాద్ గారు. Let's put your hands together for the lovely lady Moksha. She's been into 5 languages. Super duper hit ga nadustundi avida jeevitam ilage ఇంకా సూపర్ గా ఉండాలని కోరుతూ ఎఫ్టిపిసి వారి తరపున ఒక మంచి గిఫ్ట్ రూపంలో వారిని సత్కరించుకుందాం. అవార్డ్ ఎఫ్టిపిసి. ఇంతకు ముందు ఒక పేరు చెప్తే చాలా మంది కాసర్ల నర్సిరెడ్డి ఇండియన్ సింగర్ అన్నప్పుడు ఎవరు వస్తున్నారు అని చూశారు. కానీ ఆ మనిషిని నల్గొండ గద్దర్ అని ఉంటే మాత్రం అని ఉండేవాళ్ళు. సో గొప్ప విషయం ఏంటంటే ఈయన పాటలు పాడితే ఈయన ఎవరు పాటలు పాడితే వాళ్ళు సీఎం అయిపోతారు. కొంతమంది ఈయన ఏం చేసుకున్నారు. సో ఐ రిక్వెస్ట్ నల్గొండ గద్దర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గొప్ప విషయం ఏంటంటే నల్గొండ గద్దర్ వేరే దగ్గర స్టేజ్ ఎక్కితే ఉర్రోతు మిగుతుంది, చప్పట్లతో మారుమోగిపోతుంది. కాకపోతే ఇక్కడ చాలా డీసెంట్ క్రౌడ్ ఉంది కాబట్టి చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. మీరందరూ అలాగే బిహేవ్ చేయాలి. భవిష్యత్తులో మీకు ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా మేము కొట్టాం. అన్న నిజంగా నువ్వు గద్దరువో కాదో అని తెలవాలంటే ఆ కనీసం ఆ గొంతులోంచి ఆ 3 రంగుల జెండా అన్న రావాలి. ఏదో ఒక అక్షరం వస్తే గానీ మాకు ఐడెంటిఫికేషన్ వచ్చేటట్టు లేదు. ఊరికే మైక్ ఆన్ చేసి ఇచ్చి ఉండాల్సింది. అంటే ఆయన గొంతుకి మైక్ అవసరం లేదని నీ ఉద్దేశం నాకు తెలుసు. హలో ఈరోజు పెద్దలు కృష్ణరాజు గారి ఈ అవార్డు మహానటుడు, గొప్ప మేధావి, మంచి మనసున్నటువంటి మనిషి అవార్డు నాకు ఇవ్వడం, నన్ను గుర్తించడం నిజంగా చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా మిమిక్రీ రమేష్ అన్న గుర్తు చేసి అన్న ఇది ఉంది అన్న మీకు అన్నప్పుడు తప్పకుండా వస్తా అన్న. నేను నల్గొండలో ఉన్నా, అసలు అనుకోకుండా ఈరోజు నల్గొండ వెళ్ళానా. సారీ నేను లేట్ అయినందుకు. కానీ ఇట్లా ఇంత గొప్ప అవకాశం, ఇంత మహానటుడి పేరు మీద ఇచ్చిన అవార్డు నాకు ఇవ్వడం చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అంటే నా వాయిస్ మీ అందరికి తెలిసి ఉండేమో కానీ నేను కొంచెం ఎక్కువ మందికి, అంటే అందరికీ 2 states లో కూడా నా సాంగ్సే ఉన్నాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ కానీ, పవన్ కళ్యాణ్ గారి సాంగ్ కూడా చాలా ఉండేది. ఇక్కడేమో 3 రంగుల జెండా బట్టి సింగమోల్లే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మారేవంతన్న నిగ్గదీసి ఎడిగే మునగాడు బిడు భూములవానైతాడు బీద సాదల ధైర్యం వీడు. మీ అందరికి తెలుసు ఇట్లాంటి వాయిస్ నాది. ఆంధ్రాలో కూడా భగ భగ మండిన భగ సింగుర పవను జనసేన జెండెత్తి
గాలి ఊద చెంగు సైరను. అంటే ఈ సాంగ్ కూడా నాదే సాంగ్, మీ అందరికీ తెలుసు. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఒక్కన్నే చేసి గుంపు కట్టొస్తుండు తోడల్ల మందనుగా, తొడగొట్టి సాగాలి రా తమ్ముడా, మన కోసమే బతికే జననేతకు మనం తప్ప ఎవరున్నారు రా. ఈ వాయిస్ కూడా నాది, ఈ సాంగ్ కూడా వింటారు. ఒక్కసారి నిన్ను వద్దనుకున్నందుకేగా, చంద్రబాబు నాయుడు సాంగ్ ఇది. ఒక్కసారి నిన్ను వద్దనుకున్నందుకేగా, ఎన్ని కష్టాలు కన్నీళ్లు చూసినవయ్యా బాగా, సెందురల్లో నీ తోడు విడువమే మళ్ళా, చందురల్లో నారల్ల నారల్ల నారా. ఇది కూడా చాలా హిట్ సాంగ్, మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనం 2 స్టేట్సే కాకుండా కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య గారికి కానీ డికే శివకుమార్ కూడా ఇక్కడ మన తెలుగు బిడ్డగా మన పాటలు, అక్కడ తమిళ్లో మన కన్నడలో ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. ఇది కన్నడలో రాసుకొని నేను పాడుతుంటాను. ఇది మీ అందరినీ కలవడం చాలా గర్వంగా ఉందని కూడా మరొకసారి పెద్దలందరికీ. ఇప్పుడు కన్నడ పాడాలంటే అంటే కన్నడ అనేది ఇప్పుడు కన్నడ పాట పాడడం అనేది కొంచెం కష్టమే ఉంటుంది. మీ అందరికి తెలుసు, రికార్డింగ్ లో మేము పక్కా చూసుకొని పాడతాం. కన్నడ అయితే ఆ పక్కన ట్రాన్స్లేటర్ ఉంటాడు, మనం లావలుతాం అలా వాళ్ళకి మీ అందరికి తెలుసు. అట్లా చాలా సంతోషం అన్నా మీ అందరినీ కలవడం అని కూడా. థ్యాంక్ యూ అన్నా. ఇండస్ట్రీలోని ఎంతో మంది నటులకి ఆయన మార్గదర్శిగా ఉంటూ వాళ్ళందరినీ సినిమాలకి నేను మిమ్మల్ని తీసుకెళ్తా అంటూ ఎంతో మంది నటుల్ని తీసుకెళ్లి ఒక మేనేజర్ అనే స్థాయి నుంచి ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి గిరిధర్ గారు. ఐ రిక్వెస్ట్ గిరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. చాలా మంది హీరోలు కూడా ఈయన చెప్తేనే ఇంట్లోంచి బయటకు వస్తారు, ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికే వెళ్తారు. ఈ రోజు మీ లొకేషన్ ఇది, ఆ లొకేషన్ అది అంటే ఏ లొకేషన్కి వెళ్ళమంటేనే ఆ లొకేషన్కి వెళ్తారు, షూటింగ్కి వెళ్ళమంటేనే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు. గిరిధర్ గారికి ఒక 4 హీరోయిన్స్ అంకితం వేస్తుందా? మరి వారు రేపు ఇండస్ట్రీలో సెన్సేషనల్స్ క్రియేట్ చేయాలి. తెలుగులో చెప్పారు కాబట్టి అది గిరి గారికి అర్థం అవుతుంది, వాళ్ళకి అర్థం కాకపోయినా పర్లేదు. అది తోడా తోడా ఆటా హై, మాకు అర్థమైంది హై. ధని, అనిష, మోక్ష, స్నేహ, ప్లీజ్ కమ్ డయస్. గిరి గారు మీకు అవార్డుతో పాటు నలుగురు అమ్మాయిలు నీళ్ళు అనేది మామూలు విషయం కాదు. అయితే సార్ మాలాంటి అబ్బాయిలు ఏం చేశారు సార్? మీరే చెప్పారు కదా, అదే హీరోయిన్స్. నాకు అర్థమైంది సార్, మా అందరికి అర్థమైంది. రేపు యూట్యూబ్ లో ఏం వస్తుంది అనేది కూడా నాకు అర్థమైపోయింది. ఇప్పుడు వారి ఆధ్వర్యంలో ఈ 4 కూడా ఇండియన్ స్టార్స్ గా సూపర్ సక్సెస్ అవ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నా. గిరిధర్ గారు మీ బ్లెస్సింగ్స్ వీళ్ళకి అందించాలి. సార్ ఇప్పుడు గిరిధర్ గారు మీకు మంచి యూట్యూబ్ లో ఉండే ఒక పోస్టర్ డిజైన్ చేస్తాను నేను. మీరు మధ్యలో నించండి, అమ్మాయిలు ఇటిద్దరు నించండి. సరే ఇంక తప్పదు, రండి. ఒక ఇద్దరు ఇటు, ఒక ఇద్దరు అటమ్మా. దో ఇధర్ దో ఉధర్. భాయ్ मैं जो बोला समझ लीजिए. రజనీ కాంపిటీషన్ వెళ్ళకమ్మా, వాళ్ళు హీరోయిన్స్, మనకెందుకు. అందరికీ నమస్కారం. చూసారా, నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 1987లో చెన్నైలో నా కెరీర్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కృష్ణరాజు గారితో అనుబంధం ఉంది. బహుశా అది గుర్తించి నన్ను ఈ అవార్డుకి ఎన్నిక చేశారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కృష్ణరాజు గారితో ఎంత పరిచయం అంటే, ఆయన యూవి క్రియేషన్స్ వాళ్ళ బ్యానర్లో పిఆర్ఓగా వర్క్ చేశాను. ఆయనకి పర్సనల్ పిఆర్ఓగా వర్క్ చేశాను కృష్ణరాజు గారికి. ఎందుకంటే ఆయన ఎంత నిజంగా అలాంటి మనుషులు ఉంటారా అనేది కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ఆయనతోటి ఎవరన్నా వస్తే ఆయనతోటే భోజనం, ఆయనతోటే టిఫిన్, ఆయన అక్కడ ఏం తింటే అదే. నిజంగా అలాంటి
ఇట్టి హాస్పిటాలిటీని నేను చెన్నైలో చవి చూశాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఆయన పిఆర్ఓగా కంటిన్యూ అయ్యాను. ఆ, నిజంగా ఆ అనుబంధంతో ఈరోజు ఈ అవార్డు నాకు రావడం అనేది నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అందుకు మా చైతన్య గారికి, మన వర్మ గారికి నేను yeah. స్నేహ, మోక్ష అండ్ అనిష్ట. Okay, okay. Definitely we'll work together. We'll చేద్దాం. work together. We'll Yeah, work together. work చేద్దాం. Yes. Okay. Thank you so much. మా ఎఫ్టిపిసికి ఇది నా సొంత సంస్థ లాంటిది. ఇది చైతన్య గారు, వర్మ గారు చాలా సంవత్సరాల నుంచి నాకు ఒక ఫ్రెండ్స్. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మరిన్ని పెద్ద కార్యక్రమాలుగా మారాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇండియాలో సూపర్ స్టార్ హీరోయిన్ ఎవరో కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ లాంటి ఆనిముత్యాన్ని తీర్చిదిద్దిన మా గిరిధర్ సోదరుడు ఆయన ఇలియానా తెలుసు కదా మీ అందరికి, టాప్ మోస్ట్ హీరోయిన్. అట్లాగే 20 మంది, అంటే నాకు తెలిసిన 20 మంది హీరోయిన్లు ఇచ్చిన ఇటువంటి వ్యక్తి నిజంగా ఇండస్ట్రీకి ఒక ముద్దు బిడ్డ. ఇటువంటి ఈయన ఆశీస్సుల్లో ఈ నలుగురు కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పి, అట్లాగే గిరిధర్ మనసారా వీళ్ళకి మంచి ఆఫర్స్, మంచి మూవీస్ ఇవ్వాలని చెప్పి గిరిధర్ను ప్రత్యేకంగా కోరుతున్నా. వీళ్ళు ఎక్కడి నుంచి, కోలకత్తా నుంచి వచ్చారు. మరి కోలకత్తా నుంచి ఒకప్పుడు రచనా బెనర్జీ, మున్మున్ సేనే, ఈ రోజు నలుగురు వచ్చారంటే మరి నీ చేతిలో పెట్టాను భయ్యా. కలకత్తా నుంచి వచ్చిన రచనా బెనర్జీ కూడా నేనే మేనేజర్గా వర్క్ చేశాను. మేనేజర్ ఆఫ్ రచనా బెనర్జీ. నౌ షీ ఈజ్ ఎంపీ. యా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్.